మన భారతదేశంలో టాప్ క్రికెటర్స్ చాలామంది ఉన్నారు. అయితే వీళ్ళలో ఎవరు నెంబర్ 1 అనేది చెప్పడం కొంచెం కష్టమైన పనే. అయితే ఈ వీడియోలో అవార్డుల పరంగా ఎవరైతే నెంబర్ 1 అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఐపీఎల్ 2024లో ఎవరైతే విజయం సాధించబోతున్నారనేది కింద ప్రెడిక్ట్ చేసి మన కామెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్. ఒకవేళ 2024 ఐపీఎల్లో ఎవరైనా నిజంగా కామెంట్ చేసినట్టు తెలిస్తే వాళ్ళందరికీ నేను హార్ట్ సింబల్ ఒకటి ఇస్తాను. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. నెంబర్ 1, ద గాడ్ ఆఫ్ క్రికెటర్గా పిలువబడే సచిన్ టెండూల్కర్ గారు 1997 to 1998 రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు తీసుకున్నారు. ఈయనే నెంబర్ 1. అండ్ నెంబర్ 2 పొజిషన్లో ద కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని గారు 2007లో రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు తీసుకొని నెంబర్ 2 పొజిషన్లో ధోని గారు ఉన్నారు. అండ్ నెంబర్ 3 విరాట్ కోహ్లీ గారు. ఈయన 2018లో రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు తీసుకొని నెంబర్ 3 పొజిషన్లో ఉన్నారు. అండ్ నెంబర్ 4 రోహిత్ శర్మ. ఈయన 2020లో రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు తీసుకొని నెంబర్ 4th పొజిషన్ అయితే తీసుకున్నారు. అండ్ నెంబర్ 5 సునీల్ గవాస్కర్. ఈయన 1975లో అర్జున్ అవార్డు తీసుకొని 5th పొజిషన్లో ఉన్నారు. అండ్ నెంబర్ 6 కపిల్ దేవ్. ఈయన కూడా 1979 to 1980 వరకు అర్జున్ అవార్డు తీసుకొని నెంబర్ 6th పొజిషన్లో ఉన్నారు. అండ్ నెంబర్ 7 రవి శాస్త్రి. ఈయన 1984లో అర్జున్ అవార్డు తీసుకొని ఈయన కూడా నెంబర్ 7th పొజిషన్లో ఉన్నారు. అండ్ నెంబర్ 8 అనిల్ కుంబ్లే. ఈయన 1995లో అర్జున్ అవార్డు తీసుకొని 8th పొజిషన్లో ఉన్నారు. అండ్ 9th పొజిషన్లో రాహుల్ ద్రావిడ్. ఈయన 1998లో అర్జున్ అవార్డు తీసుకొని 9th పొజిషన్లో నించున్నారు. అండ్ నెంబర్ 10 వివిఎస్ లక్ష్మణ్. ఈయన 2001లో అర్జున్ అవార్డు తీసుకొని 10th పొజిషన్లో అయితే క్రికెటర్లుగా ఉన్నారు. అండ్ నెంబర్ 11 వీరేంద్ర సెహ్వాగ్. ఈయన 2002లో అర్జున్ అవార్డు తీసుకొని ఈయన 11th పొజిషన్ అయితే తీసుకున్నారు. నెంబర్ 12 హర్భజన్ సింగ్. ఈయన 2003లో అర్జున్ అవార్డు తీసుకొని బెస్ట్ బౌలర్గా ఎంపికయ్యారు. అండ్ నెంబర్ 13 గౌతమ్ గంభీర్. ఈయన 2009లో అర్జున్ అవార్డు తీసుకొని 13th పొజిషన్ని స్వాధీనం చేసుకున్నారు. నెంబర్ 14 యువరాజ్ సింగ్. ఈయన 2012లో అర్జున అవార్డు తీసుకొని నెంబర్ 14th పొజిషన్లో మంచి క్రికెటర్గా నిలిచారు. నెంబర్ 15 అశ్విన్. ఈయన ఇండియన్ క్రికెట్లోనే బెస్ట్ బౌలర్ అనే చెప్పాలి. ఈయన 2014లో అర్జున అవార్డు తీసుకొని 15th పొజిషన్ స్వాధీనం చేసుకున్నారు. నెంబర్ 16 జడేజా. ఈయన 2019లో అర్జున అవార్డు తీసుకున్నారు. లాస్ట్ ఐపీఎల్లో కూడా ఈయన మంచి స్కోర్ అయితే చేశారు. నెంబర్ 17 ధావన్. ఈయన 2021లో అర్జున అవార్డు అయితే తీసుకున్నారు. ఈయన కూడా ఎస్ఆర్హెచ్కి మంచి టీం ప్లేయర్ అనే చెప్పాలి. నెంబర్ 18 మహమ్మద్ షమి. ఈయన 2023లో లేటెస్ట్గా అర్జున్ అవార్డు తీసుకున్న వ్యక్తుల్లో షమి గారు ఒకటి. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఏ ప్లేయర్ అంటే ఇష్టం అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఈ ఐపీఎల్ సీజన్లో 2024లో ఏ టీం అయితే గెలవబోతుంది అనేది మీకు ఫేవరెట్ క్రికెటర్ ఎవరు అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.